వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో యాక్టివ్గా రాజకీయాలు చేసే కథ పక్కన పెట్టండి. కనీసం కొన్ని నిజాలను జనాలకు తెలియచెప్పడంలో అయినా వాళ్ళు అసలు మనం డిఫైన్ చేయలేనంత స్థాయిలో అటర్ ఫ్లాప్ అవ్వ, నో డౌట్ ఇన్ దట్. డిఫైన్ చేయలేనంత స్థాయిలో అటర్ ఫ్లాప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తాజాగా తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటన అనేది చూడండి. తాజాగా తిరుపతిలో జరుగుతున్న సంఘటన, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్ని గోవులు చనిపోయాయి అని చెప్పి విజువల్స్తో సహా ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చనిపోలేదంటారు, టీటీడీ 43 చనిపోయాయంటారు, తిరుపతి ఎమ్మెల్యే 40 చనిపోయాయంటారు, టీటీడీ చైర్మన్ 22 చనిపోయాయంటారు. ఇంత చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? రాష్ట్రంలో అంతమంది నాయకులు ఉన్నారు, ఒక నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గోశాలకు పంపించలేరా? ఒక నిజ నిర్ధారణ కమిటీ అని అవన్నీ ఏమైనా ఎట్లా చనిపోయినా రికార్డ్స్ ఏంటి, ఎక్కడ కూర్చోబెట్ట పోవాలి కదా నిజ నిర్ధారణ కమిటీ అని. వాట్ ఈజ్ వాట్, అవునా కాదా, ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళలేరా? రాష్ట్రంలో నాయకులు లేరా? వైసీపీ ఆ పని చేయలేదా? టూ మచ్. ఇప్పుడు అంటే ఇంత పెద్ద ఇష్యూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొత్తం ఒక పక్క తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు అయితే కరుణాకర్ రెడ్డి గారి మీద దారుణమైన దాడి చేస్తూ ఉన్నాయి. వీళ్ళే అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీళ్ళే ఒక అబద్ధానికి ఇంకో అబద్ధానికి పొంతనే లేదు. 43 అంటారు, 40 అంటారు, 23 అంటారు, 0 అంటారు, తప్పుడు ప్రచారం అంటారు, ప్రచారం అంటారు. చేతిలో పత్రికలు టీవీ ఛానళ్ళు ఉంటే ఇష్టరీతిన. కానీ రాష్ట్రంలో వైసీపీ నాయకులు అనబడే వాళ్ళే లేరు. అధికారం ఉన్నప్పుడు అబ్బో భలే కనిపిస్తారా వీళ్ళైతే నిజంగా. అధికారం లేనప్పుడు బా బా అంతేనా? ఎవరు కనుక స్పందనలే కనిపించడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. ఏం తిరుపతిలోనే ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ఇంకా జిల్లాలో చాలామంది నాయకులు ఉన్నారు, రాయలసీమలో ఆ పక్క నాయకులు ఉన్నారు, ఈ పక్క నాయకులు ఉన్నారు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ఆ నాయకులు వెళ్ళండి నిజ నిర్ధారణ కమిటీ కోసం. వెళ్ళండి. మీరు కావాలంటే మరికొందరిని ఎవరైనా కనుక స్వాములను వాళ్ళను వీళ్ళను పట్టుకొని ఎంట తీసుకుని వెళ్ళండి నిజ నిర్ధారణ కమిటీ అని, ఆ అవగాహన బాగా ఉన్న వాళ్ళ మీద. నీ పాసుగుల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ గుడివాడలో ఏదో క్యాసినో జరుగుతుందని చెప్పి జస్ట్ ఆరోపణలు, నిజమో అబద్ధమో మనకు తెలియదు. దానికోసమే ఒక నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడకి వెళ్ళి నానా హల్చల్ చేసి గొడవలు జరిగేటట్లు చేసి ఎంత పెద్దగా దానికోసమే ఇది ఎంత జరుగుతూ ఉన్నా ఇది ఒకటే అని కాదు, కొన్ని అంశాలు అన్నాం కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో హెలికాప్టర్ దగ్గర అట్లయ్యా, అంతమంది వచ్చి ఒక పోలీస్ లేడు, అక్కడ కంట్రోల్ చేయలే, పైపెచ్చు మళ్ళీ వైసీపీ వాళ్ళ మీదే కేసులు, చివరికి పైలట్కి కో పైలట్కి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఎందుకు విచారణ? ఒక వివిఐపి అంత దగ్గరికి హెలిప్యాడ్ దగ్గరికి జనాలు వచ్చేసి హెలికాప్టర్ల దగ్గర జనాలు దూరి చివరికి అవి ధ్వంసమయ్యేంతవరకు వెళ్తే ఎంపీలు ఉన్నారు కదా, మరి ఎంపీలో, రాజ్యసభ ఎంపీలో, లోక్సభ ఎంపీలో వీళ్ళ నాయకుల బృందము వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలవలేరా? కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేరా? ఏం రాజకీయం అయ్యా ఇది? రాజకీయం కోసం కాదు, ఏం జరుగుతుంది అన్న విషయం అన్న తెలియాలి కదా. వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వలేరా? ఈ విజువల్స్ అన్ని తీసుకుపోయి ఇవ్వలేరా? గుంటూరులో జగన్ గారు పోతే ఒక్క పోలీస్ పోలేరు అక్కడ, ఈ విజువల్స్ అన్ని తీసుకుపోయి ఇవ్వలేరా? ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేరా? అరణిపా జుగులా, మీకు గుర్తుందేవో లేదు, అంగళ్ళులో మీకు గుర్తుంది కదా, టీడీపీ శ్రేణులు ఒక పోలీస్ కన్నే పోగొట్టేసాయి, ఒక కన్నే పోయింది పోలీస్కి. చంద్రబాబు గారు అన్నారు కదా, తరిమి కొట్టండి వాళ్ళను అని, తరమండి వాళ్ళనని. పెద్ద ఇష్యూ, గొడవలు, పోలీసుల మీద బీర్ సీసాలతో తలకాయలు పగలగొట్టారు. అప్పుడు పెద్ద గొడవలు జరిగినాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంగళ్ళు, పొంగనూరు అక్కడ ఉండంగానే అంగళ్ళులో గొడవ స్టార్ట్ అయితే పొంగనూరు వరకు రాకపోయిందే. అప్పుడు టీడీపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రికి అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు డైరెక్ట్ వెళ్ళి. చంద్రబాబు గారు ఇంకా అక్కడ గొడవ జరుగుతూనే ఉంది, పోయి ఇంకా చంద్రబాబు గారి సెక్యూరిటీకి ఆయన మీద దాడి జరుగుతుందని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది కదా ఒక అటెన్షన్. వీళ్ళు ఏం జరిగినా తిరుపతిలో నా భూమన కరుణాకర్ రెడ్డి చూసుకుంటారులేబ్బా,
ఆ జగన్ భద్రతన ఎవరెవరు మాట్లాడతారులే అబ్బా, ఆ టీవీలో మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఇదేం రాజకీయ పార్టీ నడపడమో నాకు అర్థం కాదు సీరియస్లీ. జనాలు తప్పు చేసింది వీళ్ళు, గోవులు చనిపోయాయంటే రోజుకో లెక్క మాట చెబుతున్నది వీళ్ళు, అబద్ధమని స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ టీటీడీ చైర్మన్కి ఒక టీవీ ఛానల్ ఉందని చెప్పి ఎదురుదాడి చేస్తున్నది వాళ్ళు, అబద్ధం పిచ్చి ఏది బుద్ధి పడితే మాట్లాడేది వాళ్ళు. వీళ్ళు కనీసం ఒక నిజ నిర్ధారణని, ఒక టీం అక్కడికి వెళ్ళాలి, ఇంకొకరిని ఎవరినైనా పంపించాలి, మధ్యవర్తులైనా పంపించాలి, ఇవేమీ లేవా? అరే భలే ఉందబ్బా నిజంగా వీళ్ళ రాజకీయం సీరియస్లీ.